రాజకీయ ఓనమాలు నేర్పిన శ్రీపాదరావు కుటుంబాన్ని విమర్శిస్తే పుట్టగతులు లేకుండా పోతావంటూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సెగ్గం రాజేష్ పుట్టమధును హెచ్చరించారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో బుధవారం మంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పుట్టమధుకు దమ్ము ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి, కానీ మంత్రి శ్రీధర్బాబుపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని మండిపడ్డారు. మంత్రిలో 10 ఏళ్ల పాటు హత్య రాజకీయాలు నడిపిన పుట్టమధుపై మంత్రిని ప్రజలు విసిగిపోయారని, అక్కడ ప్రజలు తరిమి వేస్తే రామగుండంకు వచ్చి మంత్రి శ్రీధర్బాబు ఆయన కుటుంబాన్ని రోడ్డుకు ఈడ్చుతామని పిచ్చి కుక్కలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. దుద్దిలా కుటుంబం పెట్టిన రాజకీయ భిక్షతో ఎదిగిన పుట్టమధు ఆ కుటుంబాన్ని విమర్శించే స్థాయికి ఎదిగావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి శ్రీధర్బాబుపై ఆయన కుటుంబం ఇకపై తప్పుడు కూతలు కూస్తే నాలుక చీరేస్తారని హెచ్చరించారు. ముఖ్యంగా నిన్న కమాల్పూర్ మాజీ జెడ్పీటీసీ పుట్టమధు నిన్న కూతురు సత్యనారాయణ అంటే ఆయన జైలుకు పోతున్న భయం కొద్ది వచ్చి ఇక్కడ నానా హంగామా సృష్టించింది. మీరు మీ నాయకులు ఆడవాళ్ళంటే గౌరవం లేదు, పిల్లలన్నా గౌరవం లేదు, ఆడవాళ్ళు అని ఎవరు ఎక్కడ వ్యభిచారం చేస్తాను, ఎక్కడ పట్టుబడరు, ఇదాన్ని చేసేది ప్రజాసేవ దాన్ని అంటారా? నీ తోటోడు స్వాతంత్ర సమరయోధుడు, ఆయన స్వాతంత్రం కొట్లాడినోడా? నీతో లోపలికి పోయిందంటే జనరల్గా అక్రమ సంబంధం అది జరిగిందా జరగలేదన్నా మనకు తెలియని విషయం. జరిగిందని ఆయన సోషల్ మీడియా దాన్ని ఆయన టీవీ ద్వారా ప్రకటించాడు. వాళ్ళ అమ్మ కేసు పెట్టింది, చనిపోయిన వాళ్ళ అమ్మ కేసు పెట్టింది. దానికి సంబంధించిన ఇది వాళ్ళ అమ్మ ఏమి ఇచ్చింది నోటీసు. వాళ్ళ అమ్మ కుదర సత్యనారాయణ వాళ్ళని చనిపోయింది, రవీంద్ర అనే వాళ్ళు చనిపోయిందని వాళ్ళు కాంప్లైంట్ ఇచ్చింది. ఇది ఫెయిర్ అయిపోయింది. వాళ్ళ అమ్మ ఇచ్చిన కాంప్లైంట్ శ్రీధర్బాబుకి ఏం సంబంధం? నువ్వు కాగితం అని చూపెట్టినావు, నేను కాగితం రాసిందని. ఆ కాగితం మీద మీ టీఆర్ఎస్ పార్టీ మాజీ ప్యాక్స్ వైస్ చైర్మన్ సంతకం కూడా ఉన్నదంట. గొట్టె రమేష్ పంచాయతీ 25 లక్షల పంచాయతీ సంతకం కూడా ఉన్నది. ఇప్పుడు ఏం సమాధానం చెప్తుంది? ఇకపోతే ఏమన్నంటే ఏమంటావు, భారత రాజ్యాంగం గురించి మాట్లాడు. నీకేం తెలుసు భారత రాజ్యాంగం గురించి? బాబాసాహెబ్ అంబేద్కర్ సాబ్ ఏం చెప్పింది ఇదే చెప్పిండు అని. ఎవరు పడితే వాడిని వాడు వీడు అన్నాడా? నువ్వు 10వ తరగతి చదివిన నీ తర్వాత నువ్వు మా ఇద్దరు క్లాస్మేట్లు ఏమైనా నువ్వు పెద్ద బాబాసాహెబ్ అంబేద్కర్ సాబ్ గురించి మాట్లాడబడుతుంది. ఏమైనా జ్యోతిరావు పూలే వారసులు మాట్లాడు. జ్యోతిరావు పూలే వాళ్ళని ఆ కాలంలో వాళ్ళు ప్రజాసేవలో నిమగ్నమై పేదవాళ్ళకు స్కూళ్ళు, పేదవాళ్ళకు అందరికీ దగ్గర తీసి మన వితంతు మహిళలకు కూడా అనేక రకాల పెళ్లిళ్ళు జరిపించి వాళ్ళకు స్వాతంత్రం ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తులు. వాళ్ళని ఒకరోజు చంపమని చెప్పి ఇద్దరిని పంపిస్తే వాళ్ళకు కూడా అన్నం పెట్టి పంపించిన గొప్ప వ్యక్తులు. ఉమ్మంటే 10 సంవత్సరాల పరిపాలన అంటారు. 10 సంవత్సరాల పరిపాలన ఎంతమంది అంటున్నారు? మంత్రి ప్రాంతంలో కవిరాజును ఫస్ట్ స్టార్ట్ చేసినావు. కవిరాజుని మీ కార్యకర్త చంపిండు. మల్లార మండలంలో రాజబాబుని చంపిండు. పాపం లవ్ చేసుకున్న మధుకర్ హత్య కేసు మీదే. వామన్ వాళ్ళని బాగా ఆడమందులకు కూడా చంపింది. పూర్వరావు సార్ వాళ్ళ భార్య మాకు అన్నం పెట్టిందా టేబుల్ మీట్లో కూర్చుండి. నేను ఒక నేతగాని కుటుంబానికి చెందిన వీడు ఒక బీసీ బిడ్డ, వాళ్ళ కూర్చుండి అన్నం పెట్టేది. ఆ తల్లిని పట్టుకొని అవి కూడా మిస్ పెడతాడు. అసలు ఇప్పుడు రాజకీయంలో ఓనమాలు నేర్పింది శ్రీధర్బాబు కుటుంబం, శ్రీపాదరావు కుటుంబాన్ని మంచి హ్యాంగ్ చేస్తే మనం గుర్తుపెట్టుకోవాలి, కట్ చేయాలి. ఈ మీడియా సమావేశంలో మంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగయ్య యాదవ్, మంత్రి రాకేష్, సతీష్, నవీన్, ఎండి ఫహీం, రాము తదితరులు పాల్గొన్నారు.